రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ముస్తాబాద్ తహసీల్దార్ సురేష్ పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలం నామాపూర్ తుర్కపల్లి గ్రామాల్లో జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి ప్రవేశపెట్టి రెవెన్యూ సదస్సుల ద్వారా పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తుందని ముస్తాబాద్ తహసీల్దార్ సురేష్ పేర్కొన్నారు. మండలంలోని నామాపూర్ తుర్కపల్లి గ్రామాలలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల సందర్భంగా రైతుల నుండి సమస్యలపై ఫిర్యాదులను స్వీకరించారు. అతిపెద్ద రెవెన్యూ గ్రామమైన నామాపూర్లో భారీగా రైతులు సమస్యలపై ఫిర్యాదులు ఇచ్చేందుకు తరలివచ్చారు. దీంతో టెంట్లు, కూలర్లు, మంచినీటి సౌకర్యాలు కల్పించాలని పలువురు ఫిర్యాదులు చేశారు. సాదా బైనామాలపై ఫిర్యాదులు వచ్చాయని తహసీల్దార్ సురేష్ వెల్లడించారు. మొదటి రోజు జరిగిన సదస్సులో చిప్పలపల్లిలో 52, కొండాపూర్ గ్రామం నుంచి 68 దరఖాస్తులు వచ్చాయని సురేష్ ఆధ్వర్యంలో నాయబ్ తహసీల్దార్ అపర్ణ సదస్సుల్లో దరఖాస్తులను స్వీకరించారు. భూముల సమస్యలు బాగా ఉన్నాయి. మరియు నామాపూర్ అనేది విస్తీర్ణం ఎక్కువ ఉంటుంది. ఈ మండలం మొత్తం మీద ఎక్కువ శాతం సమస్యలు ఏ విధంగా వస్తున్నాయంటే మెయిన్గా సాదా బైనామాల దరఖాస్తులు బాగా వస్తున్నాయి. గతంలో అప్లై చేసుకున్నామని కొందరు అంటున్నారు, కొందరేమో అప్లై చేసుకోలేదు. అవే ఎక్కువ వస్తున్నాయి. వాటిని మేము రికార్డు వెరిఫికేషన్ చేసి కరెక్ట్ ఉంటేనే దరఖాస్తులు ఇవ్వమంటున్నాం. వాళ్ళు సరైన విధంగా డాక్యుమెంట్లు తెస్తేనే మేము అవి ఓకే ఉంటేనే వాటిని దరఖాస్తులు తీసుకుంటాం. వాటిని తీసుకున్న తర్వాత ఆన్లైన్లో పొందుపరిచిన తర్వాత వాటిని విచారణ చేస్తాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు గతంలో ఏంటంటే రైతుకు యొక్క భూములు ఇతరుల పేర్ల మీద పడితే కేవలం కోర్టు ద్వారా పరిష్కారం ఉండేది. ఇప్పుడు ఏంటంటే కోర్టుకు పోకుండా రెవెన్యూ కోర్టులనే నిర్వహిస్తున్నారు. ఆర్టీఓ దగ్గర అప్పీల్ కోర్సు. ఆ అప్పీల్కి పోయిన తర్వాత ఇరు వర్గాలకు నోటీసులు జారీ చేసి ఎవరిది సరి అయినదో వారిని, ఎవరికైతే తప్పుగా నమోదైందో వాళ్ళ పేర్లు తొలగించే అధికారం ఆర్డీఓ గారికి ఇచ్చారు. వాళ్ళు కోర్టుకు పోవాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోర్టులకు పోతే ఏళ్ల తరబడి అవుతుంది అవి పరిష్కారం కొరకు. అలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి రెవెన్యూ కోర్టులు ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ రెవెన్యూ ద్వారా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి.